ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 11వ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం చీ కొట్టినటువంటి ఈ వ్యక్తి మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, అసలు మీకు ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క గొడవ ఏమిటి, ఆ యొక్క గొడవకు కలిగేటువంటి కారణాలు ఏమిటి, తిరిగి మరలా మీ వద్దకు ఏ విధంగా వచ్చి మిమ్మల్ని కాళ్ళు పట్టుకునేటువంటి పరిస్థితులు అయితే వారికి ఎదురు కాబోతున్నాయి, మీరు ఏం చేస్తారు అనేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు కూడా ఉన్నారు కదా. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడినండి గురువు గారు శివశక్తి రాజు గారు. మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి, అత్తకోడల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కోర్టు సమస్యలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం, మీ యొక్క ముఖ కవళికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు అయితే చాలా చక్కగా తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు అండి. మన గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. ఖచ్చితంగా ఒక్కసారి అయితే మీరు ప్రయత్నించండి. గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9032676647. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి. చాలా మంది మన యొక్క గురువు గారిచే జ్యోతిష్యం చెప్పించుకొని లబ్ధి పొందినటువంటి వ్యక్తులు అయితే ఉన్నారండి. తప్పకుండా ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యల నుండి అయితే మీరు కూడా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. మీరేంటంటే అండి, ఎదుటి వారికి కష్టము అనేది వస్తే వారి దగ్గరకు వచ్చి ఏదైనా కానీ సహాయం అడిగితే మాత్రం లేదు అనకుండా ఆ యొక్క సహాయం చేసేటువంటి మనస్తత్వం మీదండి. అయితే కష్టాల నుండి బయటపడేస్తారు, కానీ ఆనందంగా ఉంటారు. అంటే ఎదుటి వారికి కష్టం తీరిపోయింది కదా, పోనీలే ఎవరైనా కానీ ఆనందంగా ఉన్నారు కదా అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏంటంటే అండి, మీ యొక్క మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మిమ్మల్ని అంతా కూడా లోబరుచుకొని అన్ని విషయాలను కూడా చక్కగా తెలుసుకొని మీ దగ్గర నుండి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి పొందడానికి కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యా దేశాలతో రగిలిపోతూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎంతోమంది అయితే కనబరుస్తున్నారండి. అటువంటి వ్యక్తులే గతంలో మిమ్మల్ని కొంత అంటే మీకు నిరాశ అనేది నిస్పృహలను అన్నింటినీ కూడా లోన్ చేశారు. అంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీ నుండి దూరం అయిపోయారు. మిమ్మల్ని చీకొట్టినటువంటి వారే, అంటే వారి యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని కాదనుకున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు. అది ఏదో ఒక రూపంలో అయినా కావచ్చు అండి. అంటే డబ్బు పరంగానో, లేదంటే ఏదైనా కానీ ఉన్నతమైనటువంటి స్థితిని చూస్తూ, లేదంటే మీరు ఏదైనా కానీ అవసరం కోసమనో మరలా వారు అయితే ఈ రోజున మీ దగ్గరికి అయితే రాబోతున్నారండి. ఆ వ్యక్తులు అంటే మీకు ఒక ఫోన్ కాల్ రూపంలో, లేదంటే ఏదైనా కానీ ఒక మెసేజ్ రూపంలోనో మీతో మాట్లాడాలని ఉంది, లేదంటే వాళ్ళకి కావాలి అని చెప్పేసి మీతో మాట్లాడడానికి పదే పదే ట్రై చేయడం, ఇటువంటివి అన్నీ కూడా చూస్తూ ఉంటున్నారన్నమాట. అలాగే వారి యొక్క అవసరాలు అన్నిటినీ కూడా ప్రతి ఒక్కసారి కూడా మిమ్మల్ని ఉపయోగించేసుకొని ఏంటంటే మీ దగ్గరకు వచ్చి చాలా అనేది నటిస్తూ ఉంటారండి. ఆ వ్యక్తులు త్వరగా మీరు ఏంటంటే చాలా అధికంగా ఎదుటి వ్యక్తులు ఈజీగా నమ్మేస్తూ ఉండేటువంటి మనస్తత్వం మీది అనేటువంటి భావం అనేది అధికంగా ఉంటుందండి వారిలో. ఇక మీ యొక్క దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఏంటంటే పదే పదే మిమ్మల్ని చీకొట్టడం, తర్వాత మరలా ఏముందిలే వీరు మరలా మాట్లాడుతూ మరలా మనకు ఏదో ఒక విధంగా సహాయం అనేది చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో వారు అయితే మీ దగ్గరికి రావడము, ఇలా అన్నీ కూడా జరిగిపోతూ ఉంటున్నాయి. అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటేనండి, ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల నుండి అయితే మీరు బయటపడాలి. వాళ్ళు మనకు ఎందుకు ప్రమాదం, మనకు కేవలం అవసరం కోసం మాత్రమే మనల్ని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్నారు అనేసి గ్రహించి త్వరగా వారిని అయితే మీరు పక్కన పెట్టుకోవడం అనేది అయితే చాలా మంచిది. నిజంగా చెప్తాలంటే ఈ విషయంలో మీరు చాలా రకాలుగా మొహమాట పడుతూ ఉంటున్నారు అంటే మాత్రం అది మీ దగ్గర ఉండేటువంటి అంతా కూడా అంటే కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కానీ వారితో ఒక ఫ్యూచర్లో ఏదైనా కానీ అవకాశము
అనేది ఏర్పడుతుందేమో, మరలా వాళ్ళని మనం దూరం చేసుకుంటే ఎందుకులే అని చెప్పేసి మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదే పదే పదే మీ యొక్క అవకాశాన్ని వారికి ఇస్తూ ఉంటున్నారండి. కాబట్టి ఈసారి మాత్రం ఏంటంటే మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని, మీ యొక్క పరువుని, ప్రతి ఒక్క కష్టాన్ని కూడా మీ యొక్క భగవంతుడు కన్నిటినీ కూడా మీకు కలిగించడానికి చూస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరైతే జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి వ్యక్తుల్లో కొంచెం జాగ్రత్తగా దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఉన్నతమైనటువంటి, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు అన్నీ కూడా నిలబడతాయన్నమాట. కాబట్టి ఈ విషయంలో తగినటువంటి అప్రమత్తత అనేది మీకు అవసరం అండి. ఇక అలాగే వారిని అయితే మీ యొక్క తల మీద పెట్టుకొని ఊరేగే విధంగా అయితే ఎక్కువగా అవకాశాన్ని అయితే అసలు ఇవ్వకండి. ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి మనం ఏంటంటే కొంతమందికి సహాయం చేసి కూడా మన యొక్క పేరును పొందుకోలేక అది వేరే విషయం అండి. కానీ మీకు తాగకపోయినా కానీ కనీసం మనకు ఏది కూడా ప్రమాదాన్ని పాటించే విధంగా కూడా వాళ్ళు అసలు ఉండకూడదు కదండి. కాబట్టి మన యొక్క జాగ్రత్తలో మనం అనేది ఉండాలి. మనం ప్రతిదినము కానీ, లేదంటే మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదో ఒక విధంగా మనం అనేది చూసుకోవాలి. అలాగే మన యొక్క పర్సనల్ విషయాల గురించి కూడా ఎవరికీ కూడా అసలు ఎక్కువగా షేర్ చేసుకోకూడదు అయితే మంచిదేనండి. అలాగే మీరు మాట్లాడేటువంటి ఏంటైనా కానీ మీ మాటలు అనేవి మిమ్మల్ని అందలం ఎక్కించేటువంటి మనుషులు కూడా ఎదుటి వాళ్ళు ఏ విధంగా అయినా కానీ మిమ్మల్ని అయితే పొగడడంతో ముంచెత్తేసి వెంటనే అది అంతా కూడా అందాన్ని ఎక్కిస్తారు ఉంటారండి. ఇటువంటి విషయాల్లో కూడా మీకు తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరం అనేది దక్కాలి. దగ్గర ఏదైనా కానీ అవసరం అనేది వచ్చాకండి ఇటువంటివి అన్నీ కూడా 1-2 సార్లు ఆలోచించకండి. అయితే ఇప్పుడు ఈ విధమైనటువంటి మాటలు ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, కొంతమంది ఇంతకు ముందు గతంలో మీకు దగ్గరకు కొంతమంది అవసరానికి మిమ్మల్ని బాగా ఎక్కువగా వాడుకొని మిమ్మల్ని బాగా చీకొట్టినటువంటి వారు కూడా ఈ యొక్క సమాజంలో మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా చూపించారు. నలుగురిలో కూడా మిమ్మల్ని తప్పుడు వ్యక్తిగా చూపించేటువంటి ఆ ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుడి దయ వల్ల ఏంటంటే మీకు ఏది కూడా కాలేదు. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు తోడుగా ఉండి మీరు ఎప్పటి వరకు మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది అని చెప్పుకోవాలి. కాబట్టి మీకు గౌరవ ప్రతిష్టలు కానీ, లేదంటే మీ యొక్క మంచితనం వల్ల కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా నిలబడ్డాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో మీకు లేనిపోయినటువంటి గొడవలు సృష్టించడం ఇటువంటివి కూడా చేశారండి ఆ వ్యక్తుల వల్ల. కాబట్టి ఈ వ్యక్తులను మీరు తప్పకుండా దూరంగా ఉండాలి. అమ్మో వీరి జోలికి అస్సలు మనం జోలికే పోకూడదు అనే విధంగా ఒక రియలైజేషన్ అయితే వాళ్ళకు వచ్చినప్పటికీ కూడా ఏంటంటేనండి, వాళ్ళు అవసరం కోసం మీ తలుపు తడుతూనే ఉన్నారు. కాబట్టి మీ తలుపుల గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అవసరాల కోసం ఎలా ఉంటున్నారు, ఎలా వస్తున్నారు, అలాగే వారు ఏ విధంగా మళ్ళీ నటిస్తున్నారు అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలి. కాబట్టి మునుముందు రోజుల్లో ఫ్యూచర్లోనటువంటి మీకు వాళ్ళకు ఏదైనా కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా రాకుండా మీరే చూసుకోవాలండి. అలాగే ఈ రోజున మీరు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీకు దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, పాత మిత్రులు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ దగ్గర సహాయం అనేది తీసుకునేటువంటి వ్యక్తులే కావచ్చు. ఒక సహాయాన్ని పొంది కూడా మిమ్మల్ని బ్యాడ్ చేయాలి అనేటువంటి వ్యక్తిత్వాన్ని వాళ్ళు అయితే కలిగినప్పుడు మీరు తప్పకుండా బుద్ధి అయితే చెప్పాలి కదండి. కాబట్టి ఈ విషయాన్ని అయితే ఈరోజు తప్పక గుర్తుంచుకోండి. మిమ్మల్ని చీకొట్టినటువంటి ఈ వ్యక్తులు మీ యొక్క అవసరం కోసం, మీ యొక్క వారి మాట కోసం మరలా తిరిగి వచ్చి మీ దగ్గరకు అయితే చేతులు జోడించి నమస్కారం, మా తప్పు అయిపోయింది అని చెప్పేసి మిమ్మల్ని తప్పకుండా అడగబోతున్నారు. అలాగే మీరు మీ యొక్క మనసుతో ఎలా ఉంటుందో అనే దాని గురించి కూడా మీరు ఇంకా ఎవరు కూడా సహాయం చేయలేదేమో, అయ్యో పాపం అని చెప్పేసి మనల్ని అడుగుతారు కదండి. పోనీలే సహాయం చేద్దామని చెప్పేసి ఎవరున్నారులే అని చెప్పేసి మాత్రం మీ దగ్గర ఉన్నదంతా కూడా వాళ్లకు ఇచ్చేస్తూ మీకు అంతా కూడా ఇట్లా చేస్తూ ఉంటున్నారు. అలా మీ యొక్క సంపదకు ఉన్నటువంటి దాంట్లో సగభాగం అటువంటి వ్యక్తులకే అంతా కూడా పంచిపెట్టేస్తున్నారు. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలకు విషయానికి వస్తే కనుక మీకు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే, కుటుంబ అవసరాలను తీర్చుకుంటూనే, మీకు ఏదో ఒకటి కూడా చూసుకుంటూ మీ యొక్క ఇష్టాలను కూడా వదిలేసుకొని వేరే వాళ్ళకు సహాయం చేయాలనేటువంటి అవసరం లేదు కదా. మీరు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. ఎదుటి వ్యక్తులు మీతో మాట్లాడాలి అనుకున్నా కానీ అమ్మో వారు చాలా కోపం అనేది ఎక్కువ, లేదంటే గర్వం అనేది ఎక్కువగా అన్నట్లుగా మీ యొక్క ముఖ కవళికలు కానీ లేదంటే ఉంటాయన్నమాట. మీ యొక్క ముఖభావాలు అలా ఉంటాయన్నమాట. ఏదైనా కానీ మీతో మాట్లాడుకునేటప్పుడు కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారండి. కొంతమంది వ్యక్తులు ఆ విధంగా కూడా గంభీరత్వాన్ని నిలుపుకుంటారు, ఉందాగా ఉంటారండి. ఇక అలాగే ఈ రోజున మీరు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారండి. పాత బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితులు అంతా కూడా చక్కగా ఏమాత్రము కూడా ఇటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతాయి. ఇక అవసరమైనటువంటి ఖర్చులను అయితే మీరు కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుందండి, లేదంటే ఇబ్బందులు పెట్టవచ్చు. అలాగే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ యొక్క పై అధికారులు మీరు కొంచెం పని వల్ల కొంచెం మీకు చిరాకు పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుందండి. కానీ సహోద్యోగుల యొక్క సహకారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఒత్తిడి నుండి చక్కగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఈ రోజున
త్వరగా మీ యొక్క పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటారు. మీరు తలబట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజు విజయవంతంగా ఉంటాయండి. వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉన్నటువంటివి అంటే వీక్నెస్ ఏంటంటే ఎవరైనా కానీ మనకు బాగా అంటే మేము కష్టాల్లో ఉన్నాము, మాకు ఏదైనా సహాయం కావాలి అని చెప్పి ఎవరైనా కానీ మీ ముందుకు చేతులు జోడించగానే మీ యొక్క మనసు అనేది వెంటనే కరిగిపోయి చలించిపోతుంది. అంటే అసలు పాపం వీళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో ఏమిటో మా దగ్గరికి వచ్చి సహాయం అని కోరారు అని చెప్పేసి మా దాకా వచ్చారు, మీ దగ్గర లేకపోయినా మేము చూసుకుంటాము అని చెప్పేసి హామీలు ఇస్తూ ఉంటారండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా రకాలుగా మోసపోయి నష్టపోయేటువంటి మునుముందు రోజుల్లో ఇటువంటి పరిస్థితులు కూడా కొనసాగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క అతి మంచిదానాన్ని కొంచెం తగ్గించుకోండి. అలాగే మీరు కొన్ని విషయాల్లో నిర్లక్ష్యం అనేది చేసేటువంటి విషయంలో కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్త పడాలండి. అంటే ఈ రోజున మొన్నటి అంటే ఈ రోజు పని రేపటి రోజున కావచ్చు, ఇలా అని కాదు అనేసి చెప్పేసి అశ్రద్ధ అనేది చూపకండి. ఎప్పుడు పనులు అప్పుడే చేసుకోండి. పెండింగ్లో అస్సలు పనులు ఉంచకండి. అలాగే నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అయితే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజున మీకు ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ యొక్క పనులన్నీ కూడా చాలా బిజీగా ఉంటారు. కొంచెం మీరు మీ యొక్క సమయం అనేది లేకుండా మీ యొక్క పనులపై కాన్సన్ట్రేషన్ అనేది చేస్తారు. అలాగే కుటుంబ సభ్యులతో చాలా చక్కగా సమయాన్ని ఒక సమయం అంటూ కేటాయించి గడుపుతారండి. పిల్లలతోనూ పెద్దలతోనూ అందరూ కూడా కాసేపు కాలక్షేపము అనేది ఈ రోజున గడుపుకోగలుగుతారు. అలాగే దైవనామస్మరణ చేసుకోండి. ఈ యొక్క ఇష్టదైవం యొక్క నామస్మరణ చేసుకోండి. ఉదయం నుండి సాయంత్రంలో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ ఇంట్లో దీపం అనేది పెట్టుకోవడం అంతా కూడా అలవర్చుకోండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టి ఇటువంటి అన్నీ కూడా ఉప్పు ఆవాలతో దిష్టి అనేది తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ పైన అధికంగా నరదృష్టి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదృష్టి అనేది తొలగించుకోవడానికి వారంలో ఒక్కసారి అయినా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. అలాగే మీ యొక్క మనసులో ఏదైనా కానీ అంటే చాలా రోజుల నుండి ఏదైనా కానీ ఒక పనిలో కీడు తలపెట్టేటువంటి విషయాలు, అయ్యో మాకు ఆ యొక్క పని అనేది అవ్వడం లేదు, అనుకున్నటువంటి పని అన్నా కూడా మీకు సక్సెస్ అనేది రావడం లేదు అని చూస్తున్నారు కదండి. అటువంటి పనుల్లో కూడా 100% సక్సెస్ అవ్వగలుగుతారు. అలాగే ఈ రోజున మీకు ప్రారంభించవలసినటువంటి పనుల్లో ధైర్యం అనేది చేసి తెగింపు ఆలోచనలు అనేవి ఈ రోజున మీకు బాగా సహాయంగా ఉంటాయండి. దానికి బంధుమిత్రులు కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు స్నేహితులు అందరూ కూడా మీకు ధైర్యాన్ని అందిస్తారు. ఆ యొక్క ధైర్యంతో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభించుకోగలుగుతారు. అందులో మీరు సక్సెస్ని అయితే ఖచ్చితంగా 100% అయితే ఖచ్చితంగా మీరు అందుకోగలుగుతారనమాట. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి అన్నిటిలో కూడాను ఈ రోజున మీకు అన్నీ కూడా లాభాలు గడించుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా మంచిగానే అంతా కూడా కలుసుబాటుగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు ఎదురవుతూ ఉంటాయి. కానీ సాయంత్రం కల్లా మరలా మీరు చక్కగా తిరిగి ఒకరినొకరు అర్థం చేసుకొని అంతా కూడా ముగిసిపోయే విధంగా చక్కగా ఉంటారనమాట. ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రోజున కొంచెం కష్టంగానే ఉందండి చెప్పుకోవాలి అండి. ఆ ఇంట్లో అంటే మీరు ఎదురు చూసేటువంటి అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా ఎదురు చూసేటువంటి రెస్పాన్స్ అనేది రాక ఈ రోజున మీరు కొంచెం అప్సెట్ అవుతారండి. అలాగే మిమ్మల్ని చూసి ఏడ్చేటువంటి వాళ్ళు కూడా అంతా కూడా బాగుపడుతున్నారు అని చెప్పి ఎవరైతే మనస్ఫూర్తిగా సంతోషించే వారు ఎవరైతే ఉంటారో, అలాగే మీ యొక్క నాశనం అవ్వాలి అని చెప్పి ఎవరైతే కీడు కోరిన వ్యక్తులు ఉన్నారండి. కాబట్టి అటువంటి వ్యక్తుల ద్వారా మీరు కొంచెం గమనించుకొని ఉండండి. ఇక మీకంటూ ఒక సొంత ఇల్లు అనేది కట్టుకోవాలని చెప్పి స్థలాన్ని కొనకాలని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆ స్థలం అనేది మీకు ఆ స్థలం కొనుగోలు లేదంటే ఆ యొక్క పలానా స్థలం ఉంది అని చెప్పేసి దాని ద్వారా వార్తలు తెలియజేయడం, గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఏదైనా కానీ విశేషం అనేది తెలియజేయడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇంటికి సంబంధించిన ఒక ప్రాపర్టీ విషయం గురించి మీరైతే తెలుసుకుంటారు. దాన్ని కొనుగోలు చేయాలి అనుకున్నటువంటి ప్లాన్లో ఉంటారండి. దాని గురించి చర్చలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఈ రోజున మీకు అంతా కూడా సానుకూలమైనటువంటి మార్పులని చెప్పుకోవచ్చు. మంచి శుభవార్తలు కూడా అంటే ఇటు ఇంటా బయట కూడా ఎక్కువగానే ఒత్తిడి అనేది లేకుండా మానసిక పరంగా కూడా చాలా పీస్ఫుల్గా అవుతున్నారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలిగేటువంటి భాగ్యం కూడా రాసిపెట్టి ఉందండి. కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క రాశి ఫలిత జాతకాలు అయితే ఉన్నాయండి. సో చూస్తున్నారు కదండి ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.